ఫస్ట్ చికెన్ ముక్కల్ని బాగా కడుక్కోవాలండి. ఆ తర్వాత కడుక్కున్న తర్వాత కారం వేసుకోవాలి. కారం తర్వాత ఉప్పు వేసుకోవాలండి. పసుపు వేసుకొని మసాలా వేసుకోవాలండి. బాగా మసాలా వేసుకొని బాగా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పెరుగు వేసుకోవాలండి. కొద్దిగా బాగా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి కాసేపు. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. టమాటా వేసుకోవాలి. టమాటా కూడా అందులో వేసుకోవాలి. బాగా కలపాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత బాగా మగ్గనివ్వాలండి.